టారిఫ్ మొత్తం ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. మరోసారి టారిఫ్ మోత మోగించేందుకు రెడీ అయ్యారు. వరుస ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నారు ట్రంప్. ఇప్పటికే చైనా, బ్రాజిల్ వంటి దేశాలపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా మరో 200 దేశాలపై టారిఫ్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు 10 లేదా 15% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 ప్రభుత్వంలో టారిఫ్ల మోత మోగుతుంది. సుంకాల పెంపుపై సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. Well, you're not going to do letters per se. You might do an individual letter, but it's going to go very quickly. And the number will also be less. Which countries are those? These are countries that are, many of them, like 200 countries. మరోవైపు రష్యాతో వాణిజ్య వ్యాపారం చేస్తున్న దేశాలపై 500% సుంకాలు విధిస్తామని అమెరికా ఇటీవలే ప్రకటించింది. ఇందులో భాగంగా ఓ బిల్లును కూడా తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. అటు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ కూడా ఇదే విధమైన ప్రకటన చేశారు. రష్యాతో వ్యాపారం చేస్తున్న భారత్, చైనా, బ్రాజిల్ ఆర్థికంగా భారీ స్థాయిలో దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. యుక్రెయిన్తో శాంతి చర్చలు చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఒత్తిడి తీసుకురావాలని ఈ 3 దేశాల నాయకులను కోరారు. అలా చేయకపోతే రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటున్న వారిపై అదనంగా 100% ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. మరోవైపు యుక్రెయిన్తో 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే రష్యా ఎగుమతులపై 100% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. Countries that are much smaller, where you're not going to do letters per se. You might do an individual letter, but it's going to go very quickly. And the number will also be less. Which countries are those? These are countries that are, many of them, like 200 countries.